వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని భావించినా పూర్తి స్థాయిలో కసరత్తు జరగకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేసింది. అమరావతిలో భూముల ధరలను పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఫిబ్రవరి నుంచి పెరగబోతోంది. దీనికి సంబంధించి సర్కార్ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ నుంచి తిరిగి వచ్చాక రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై నివేదిక తయారు చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపునివ్వాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అమరావతిలో ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నాయి. క్యాపిటల్ రీజియన్ పరిధిలో అమ్మకాలు పెంచడం, రాజధానిలో ఎక్కువ కంపెనీలు రావడానికి అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 20% పెంచాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలన్న దానిపై అధికారులు ఇప్పటికే నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. భూముల మార్కెట్, బుక్ వాల్యూ మధ్య ఎక్కువ తేడాను గుర్తించింది ప్రభుత్వం. కొన్ని చోట్ల మార్కెట్ విలువ కోట్లలో ఉంటే బుక్ విలువ లక్షల్లో ఉంటోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వీటిని సవరించాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ప్రత్యేకంగా మార్కెట్, బుక్ విలువపై దృష్టి పెట్టింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర డెవలప్మెంట్ అవసరాల కోసం నిబంధనలు మరింత సులభతరం చేయనుంది. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ ప్రస్తుతం అమల్లో ఉంది. రియల్ ఎస్టేట్ కు మరింత ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే నిబంధనలను సరళతరం చెయ్యాలని భావిస్తోంది. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పెంపు అంశంపై త్వరలోనే సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఒకవేళ పూర్తి కసరత్తు జరగకపోతే మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.